అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి. ఈ రోజు వరకు అప్డేట్లో భాగంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు తన సతీ సమేతంగా రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరుల కోసం ఘనంగా ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఈ వేడుకని స్థానిక డిగ్రీ కాలేజీకి ఎదురుగా ఉన్న షాదీ మహల్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ప్రత్యేకంగా హైదరాబాద్ బిర్యానీ ఏర్పాటు చేయించామని, అలాగే ప్రతి మసీదును ఆధునీకరించేందుకు నేను కట్టుబడి ఉన్నానని తెలిపారు. మత పెద్దలతో ముచ్చటించి వారి అభివృద్ధికి ప్రభుత్వం తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు షాకీర్ అలీ, అస్మద్ బాషా, ఎస్టీసీల అధ్యక్షులు సుబ్బయ్య మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చెయ్యండి, రేపు పొద్దున ఇస్తారు. నమస్కారం. రోజు నిజంగానే ఆనందం ఉంది. రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదరికి రోజు నా తరఫున ఇఫ్తార్ విందు పెట్టడం జరిగింది. స్పెషల్ గా హైదరాబాద్ నుంచి హైదరాబాద్ బిర్యానీ, షాదీకా చికెన్ పకోడా, సానం, స్వీట్, కుర్బానీ కమీటా అవన్నీ కూడా స్పెషల్ గా హైదరాబాద్ వాళ్ళతోనే చేయించి నేను ఎలక్షన్ ముందు పెట్టా. ఇది ఈసారి కూడా పాటించాను. ప్రతి సంవత్సరం కూడా చేస్తాను, మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 5,000 మంది కోసం ప్రమాణం ప్రిపేర్ చేయడం జరిగింది. రూరల్ టౌన్ వాళ్ళు కూడా అందరికి వచ్చి ఇచ్చారు బ్రహ్మాండంగా. వాళ్ళతో పాటు మేము కూడా ఈరోజు తింటాం, పట్టుబడతాం. అతనే మా ఎల్సీ ప్రెస్ మిత్రులు నోరు కూడా నోట నీళ్ళు ఉన్నాయి, వాసన చూస్తుంది. దీంతో పాటు ఏమైతే ఈద్గా ఉందో దాన్ని 9 నెలలుగా చెప్పాం. ఇది మొత్తం డెవలప్ చేస్తారు. అంగరంగ వైభవంగా డెవలప్ చేసాం. వాళ్ళు నమాజ్ చదువుకోవడానికి మొత్తం సిమెంట్ ఫ్లోరింగ్ చేసాం. అట్నే ప్రేయర్ వాల్ ఏదైతే ఉందో భగవంతుడికి అవన్నీ కూడా రెడీ చేసాం. అట్నే ఎప్పుడైతే షాదీ మొదలు నేను పెళ్లి జరుగుతుంది అనిపిస్తాను. కొత్తగా బ్రహ్మాండంగా వాళ్ళు నిజంగానే బ్రహ్మాండంగా చేశారు. ఉజు ఖానా చేసేదానికి కూడా ట్యాప్స్ అవన్నీ కూడా 45 ట్యాప్స్. ముందర నాకు బాధేసేది. నేను వచ్చాను ఇంతవరకు. వచ్చినప్పుడు ట్యాంక్ నీళ్ళు లేకపోవడం, కడుపులాంటి లేకపోవడం, వాటర్ బాటిల్ పరిస్థితులు ఇవన్నీ కాకుండా మంచి ట్యాంకర్ పెట్టాను. అంటే మా పాత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో 5 సంవత్సరాలు ఏసీ పెట్టిస్తా అని చెప్పి ఏం పెట్టింది పాపం. ఇమీడియట్ గా 2 ఏసీలు పెట్టించాం. లోపల బ్రైట్ అవన్నీ కూడా ఏసీలు పెట్టించాం. సో నెక్స్ట్ నా టార్గెట్ ఏంటంటే ఏవైతే మసీదులు అన్నీ కూడా కొత్తగా రెడీ లోపలికి పోయినప్పుడు గుళ్ళోకి ఏ రకంగా పోయినప్పుడు నీట్ గా ఉంటే ఏ రకంగా అందంగా ఉంటాయి. అదే రకంగా మా ముస్లిం తమ్ముళ్ళు కూడా మసీదు పోయినప్పుడు అదే రకంగా అందంగా బాగా చేయాలని చెప్పి ఆశ ఉంది. అది దానికి కూడా టార్గెట్ పెట్టుకొని చేస్తాం. అట్లనే సిఎస్ఆర్ ఫండ్స్ కింద ల్యాంకో వారికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చారు. వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ సురేష్ కండేలా వారికి, వాళ్ళ యాజమాన్యానికి అందరూ కూడా సిఎస్ఆర్ ఫండ్ కింద చేసినందుకు ల్యాంకో వారికి